నమస్తే ఫ్రెండ్స్, నా పేరు శ్యామ్లా. వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ అండ్ స్మాల్ కిచెన్ రెసిపీ. ఈరోజు మన కిచెన్లో ఈజీగా అండ్ టేస్టీగా చికెన్ ఫ్రై ఇంకా జీరా రైస్ చేసి చూపించబోతున్నాను. ఏ కూరలో అయినా పడాల్సింది టయానికి పడితేనే ఆ కూర టేస్టీగా అండ్ అల్టిమేట్గా ఉంటుంది. సో మీరు కూడా మంచి రుచిగా సింపుల్గా చేయాలనుకుంటున్నారా? నేను చూపించినట్టుగానే ఇలా ట్రై చేయండి. గ్రైండ్ చేసే పని లేకుండా ఈ మసాలా ఆ మసాలా లేదు అని ఇంట్లో ఉన్న వాటితోనే మంచి రుచిగా చేయొచ్చు. ఇప్పుడే వంటలు చేసే వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా? ముందుగానే నేను కేజీ చికెన్ శుభ్రంగా క్లీన్ చేసుకుని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక కడాయిలో 3 నుంచి 4 స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నూనె కొంచెం హీట్ ఎక్కగానే దాంట్లో ఒక చిన్న సైజు చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు 2 నుంచి 3 ఉల్లిపాయలు కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను మూత పెట్టేసి ఎప్పుడు ఫ్రై చేసుకుంటానండి, ఎందుకంటే ఉల్లిపాయలు అన్నది తొందరగా మగ్గుతాయి. సో అట్లా అయిపోయిన తర్వాత ఇప్పుడు చూసారా, ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు మూత తీసేసి మంచిగా ఫ్రై అన్నది చేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ ఫ్రై అయితేనే ఈ చికెన్ ఫ్రైకి చాలా బాగుంటుందండి. మీరు కూడా అట్లాగే ఫ్రై చేయండి. నేను ఎప్పుడు ప్రకారంగా కొంచెం పుదీనా వేస్తాను. నాకు పుదీనా వేస్తేనే చికెన్ ఫ్రై అన్నది బాగుంటుందని ఎప్పుడో చెప్పాను కదండి. అట్లా వేసుకున్న తర్వాత 3 నుంచి 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని, అట్లాగే దీంట్లో మనం కొంచెం కరివేపాకు అన్నది సన్నగా తరుక్కొని వేసుకుంటామండి. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను 1 ఇంచు వరకు అల్లం ముందు తురిమేసుకున్నానండి. ఒక 4 నుంచి 5 వెల్లుల్లి రెమ్మలు సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ చికెన్ ఫ్రైకి మీరు ఇట్లాగే వేయండి, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయకండి. పేస్ట్ కాకుండా ఇట్లా తురుముకొని వేసి చూడండి, చాలా బాగుంటుంది. సో ఇవన్నీ వేసుకున్నాక మంచిగా ఫ్రై అవుతుంది కదండి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ అల్లం వెల్లుల్లిపాయ పచ్చివాసన కూడా పోవాలన్నమాట. ఇవంతా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందుగా శుభ్రం చేసుకుని పెట్టుకున్నాం కదండి చికెన్ అన్నది ఇప్పుడు వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలిపేసుకోవాలండి. మనకి రుచికి తగినంతగా సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ 2 నుంచి 2.5 స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. అలాగే ఇప్పుడు 1 స్పూన్ వరకు పసుపు కూడా వేసుకున్నానండి. పసుపు ఇంకా సాల్ట్ చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఎందుకనంటే అవి బాగా పట్టినాక చికెన్ నుంచి బాగా వాటర్ వస్తుందండి. మనం ఎప్పుడైతే పసుపును సాల్ట్ వేస్తామో అప్పుడే మనకి వాటర్ అన్నది బాగా వచ్చేస్తుంది. ఇది మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మనము ఒక 15 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో అన్నది ఉడకనియాలి. అప్పుడు బాగా వాటర్ అన్నది వచ్చేస్తుందండి. ఒక 15 నిమిషాల తర్వాత మీరు చికెన్ ఉడికిందా లేదో అని ఒకసారి చెక్ చేసుకోవాలండి. మూత తీసి చూడండి. 15 నుంచి 20 నిమిషాల తర్వాత ఇప్పుడు మూత తీసుకొని చూస్తే చికెన్లో చూసారండి ఎంత వాటర్ వచ్చిందో. ఇప్పుడు దాన్ని బాగా కలిపేసుకోవాలండి. ఒక 20 నిమిషాల తర్వాత ఇది ఎంత వాటర్ వచ్చేసింది చికెన్లో. అప్పుడు మనం వేసినప్పుడు ఏం లేదు కదండి వాటరు. సో ఒక 20 మినిట్స్ తర్వాత అయితే బాగా వాటర్ అన్నది వచ్చేసింది. బాగా మంచిగా కలుపుకొని ఎప్పుడైతే మనకి చికెన్ కొంచెం దగ్గరకు వస్తుంది, వాటర్ అంతా ఇనుకుపోతుంది 2 నుంచి 3 స్పూన్ల వరకు కారం వేసుకున్నానండి. కారం ఎక్కువ తినే వాళ్ళు అయితే 3 స్పూన్లు వేసుకోవచ్చు. మాకు 2 స్పూన్ల కారం సరిపోతుంది. ఇప్పుడు దాంట్లోనే నేను చికెన్ మసాలా వేస్తున్నానండి. ఇంకా వేరే ఏమీ వేయట్లేదు. మీరు కావాలంటే ధనియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చికెన్కి మూత పెట్టుకోకుండానే మనము బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎందుకనంటే చికెన్లో ఇంకా వాటర్ కన్సిస్టెన్సీ అన్నది ఉంది. సో అందుకే మనము బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టొద్దండి. హై ఫ్లేమ్లో పెట్టేశారంటే మొత్తం మాడిపోతుంది. అందుకే మీరు మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసేసుకోండి. మంచిగా చికెన్ అన్నది ఫ్రై చేసుకోవాలి. ఆ ఉప్పు, కారము ఇంకా ఏదైతే ఉందో అవన్నీ కూడా చికెన్ ముక్కలకి మంచిగా పట్టాలండి. అప్పుడు వరకైతే మనం ఫ్రై చేసుకుందాము. నేను ముందుగానే చెప్పినట్టుగా 2 స్పూన్ల వరకు చికెన్ మసాలా వేసుకున్నానండి. ఇది కూడా వేసేసుకున్నాక ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకోండి. మీకు అనిపిస్తుందా ఇప్పుడు చికెన్ అన్నది బాగా దగ్గరకు వచ్చేసిందని?
అయితేనే అట్లా అనిపిస్తేనే మీరు మూత అన్నది కొంచెం పెట్టేసేసి ఒక 5 నుంచి 10 మినిట్స్ వరకు మూత పెట్టుకొని మనం మగ్గనిద్దాము. అట్లా మగ్గిన తర్వాత మళ్ళీ చికెన్ అన్నది బాగా కలిపేసుకొని మీరు ఇంకో విషయం అండి, మీరు కావాలంటే దీంట్లో జీడిపప్పులు కూడా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చండి. అవి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. మా పిల్లలు తినరండి, అందుకే నేను దీంట్లో వేయలేదు. వాళ్ళు తీసి పక్కన పడేస్తారు. మీ పిల్లలు కనుక తింటే కనుక మీరు నేతిలో వేపుకొని మంచిగా జీడిపప్పులు అన్నది కూడా మనం ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాం కదా, ఆ డ్యూరేషన్లోనే మనము జీడిపప్పులు కూడా వేసేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, హెల్దీ కూడా ఉంటుంది. చూసారా ఇప్పుడు చికెన్ అన్నది రెడీ అయిపోయిందా, మంచిగా ఫ్రై కలిపేసుకుని ఆ కొత్తిమీర కూడా చికెన్కి మంచిగా పట్టేలాగా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ ఫ్రై. మీరు కూడా ఈ సండే రోజు డెఫినెట్గా ట్రై చేసి మీ పిల్లలకి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. మీకు ఎట్లా కుదిరిందో నాకు చెప్పండి. అంతే, టేస్టీగా చికెన్ డ్రై ఫ్రై ఇస్ రెడీ. చికెన్ ఫ్రై చూసారు కదండి ఎలా చేశానో. దీనికన్నా చాలా సింపుల్గా అండ్ ఈజీగా ఇప్పుడు మనము జీరా రైస్ చేసుకోబోతున్నామండి. ఇవైతే మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా ఎవరైనా చేసేసుకోవచ్చండి. ఈ జీరా రైస్ మాత్రము ఏదైనా మసాలా కర్రీస్లో అయితే చాలా బాగుంటుంది. రాయితా కన్నా జీరా రైస్ మసాలా కర్రీస్లోనే చాలా బాగుంటుంది. మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా అండ్ టేస్టీగా జీరా రైస్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. మరి వీడియో స్టార్ట్ చేసేద్దామా లేట్ చేయకోకుండా. ఇప్పుడు 2 గ్లాసుల బియ్యం తీసుకోవాలండి. మంచిగా కడుక్కొని అరగంట సేపు నానబెట్టి పెట్టుకోవాలండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత దాంట్లో 2 బిర్యానీ ఆకు, 1 ఇంచు వరకు చెక్క, 2 యాలకులు, అట్లాగే ఒక పెద్ద యాలకు వేసుకొని 3 నుంచి 4 లవంగాలు వేసుకోవాలండి. దాని తర్వాత 1 స్పూన్ వరకు షాహీ జీరా వేసుకోవాలి. ఈ జీరా రైస్ కి షాహీ జీరానే బాగా టేస్ట్ ఉంటుందండి. అట్లాగే 2 ఎండుమిర్చి, ఇది కూడా జీరా రైస్ లో మంచి ఫ్లేవర్ అన్నది ఇస్తుందండి. ఇవన్నీ కొంచెం మంచిగా ద్వారగా వేపుకోవాలండి. మంచిగా వేగిన తర్వాత మనం ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా, అరగంట సేపు నానబెట్టుకున్న బియ్యం ఉంది కదండి, అవి వేసేసుకోవాలి. అవి వేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి. 2 నిమిషాలు అట్లా ఆ నేతిలో అన్నది ఫ్రై చేసుకుంటే ఆ ఫ్లేవర్ అన్నది చాలా బాగుంటుందండి. అట్లా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు మనకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసుకొని ఇప్పుడు నేను ముందుగా 2 గ్లాసుల బియ్యం తీసుకున్నానండి కదా, దానికి నేను 4 గ్లాసుల వరకు వాటర్ తీసుకుంటాను. అదే మీరు బాస్మతి రైస్ తీసుకున్నట్టయితే మీరు 2 గ్లాసులకి 3 గ్లాసుల వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఇది నేను మామూలు సోనా మసూరి రైస్ కదండి ఇది, అందుకే నేను 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసులు అన్నది వాటర్ తీసుకున్నాను. సో ఇవన్నీ వాటర్ కూడా వేసేసుకొని ఇప్పుడు మంచిగా మనము ఒక 5 నిమిషాల వరకు అయితే హై ఫ్లేమ్లో పెట్టుకుందాము. బబుల్స్ వస్తాయి కదండి, అప్పటి వరకు అయితే మనము హై ఫ్లేమ్లో అన్నది రైస్ని ఉడకబెట్టుకుందాము. దాని తర్వాత బబుల్స్ వచ్చిన తర్వాత మనము సిమ్లో అయితే ఒక 20 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని రైస్ అన్నది కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో రైస్ అన్నది మనం ఒకసారి మూత తీసి చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు చూసారా, నేను ఒక 15 నిమిషాల తర్వాత మూత అన్నది తీసాను. రైస్ అన్నది ఒక 80% వరకు కుక్ అయ్యింది. ఇంకా కుక్ అవ్వాలి కదండి. ఇక మూత పెట్టేసి మనము రైస్ మొత్తం కుక్ అయ్యే వరకు కుక్ చేసుకుందాము. ఇప్పుడు ఒక 15 to 20 మినిట్స్ తర్వాత మనము ఒకసారి రైస్ అన్నది చెక్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు రైస్ అన్నది ఆల్మోస్ట్ అయిపోయింది కదండి. మంచిగా కుక్ అయిపోయి అన్నం అన్నది మంచిగా పొడి పొడిగా ఉంది. అట్లాగే మీరు కూడా జీరా రైస్ ట్రై చేయండి. నేను చెప్పినట్టుగానే ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నా కమెంట్స్లో కమెంట్ చేయండి. చాలా మంది కమెంట్స్ చేస్తున్నారండి, నాకు చాలా బాగుంది, చాలా హ్యాపీ అనిపిస్తుంది మీరు కమెంట్ చేస్తుంటే. ఇప్పుడు మీరు జీరా రైస్ ఇంకా చికెన్ ఫ్రై అన్నది ఈ సండే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికి చేసి పెట్టి మీకు ఎలా కుదిరిందో, వాళ్ళు మీతో ఏం షేర్ చేసుకున్నారో అన్నది నాకు కమెంట్ లో మీరు షేర్ చేసి చెప్పండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే నా ఛానల్